ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రము. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరో కాల సమయం సజ్జలేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నేడు కర్పార్చు దేని వాక్య భాగం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములో ఈ విధంగా రాయబడినవి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగా దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తెస్సలోనికీయ సంఘానికి పత్రిక రాస్తూ తనతోటి పరిచారకులైన సిల్వాను, తిమోతి వీరు క్రీస్తు యొక్క పరిచర్యలో, అపోస్తలత్వంలో దేవుడు వారికి అనుగ్రహింపజేసిన ఉన్నతమైన ఆత్మీయ స్థితిగతులను బట్టి పరిశుద్ధాత్మని సహాయము చేత వారు ఆయా సంఘాలను దర్శిస్తూ ఆయా ప్రదేశాలలో ప్రభు ప్రేమను గురించి వారు తెలియజేస్తున్న విధానంలో భాగంగా ఇక్కడ ఈ తెస్సలోనికీయలో ఉండే సంఘాన్ని, అక్కడ విశ్వాసులను పౌలు మరి వారి యొక్క విశ్వాస పరిమాణము, వారు ఏది విడిచి దేన్ని వెంబడించారో, వారు దేనిని బట్టి ప్రభువులో జీవిస్తున్నారో అనే మాటలను ఇక్కడ గుర్తు చేశాడు. అంటే మేలైన దాన్ని గ్రహించారు, జీవము కలిగిన దాన్ని గుర్తించారు, ఆ జీవము కలిగిన దాని యొద్దకు వారు రాగలిగారు. ఇప్పుడు వాక్యము ద్వారా పౌలు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇక్కడ అంటాడు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అంటున్నాడు. అంటే దేన్ని బట్టి వాళ్ళ ప్రవేశం కలిగింది? వాళ్ళ వ్యక్తిగతంగా కాదు కదా, దేవుని మాటను బట్టి, దేవుడు వారి యందు ఉండి వారి ద్వారా నడిపించిన ఆ యొక్క పరిచర్య బాధ్యత అపోస్తలత్వాన్ని బట్టి ఆ ప్రత్యక్షతలో భాగంగా వారు దేవుని చేత నడిపింపబడి దేవుని మాటలను వాళ్లకు తెలియజేస్తున్న సందర్భాలు. అందుకనే ఇక్కడ పౌలు అన్నమాట, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులను మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు అంటున్నాడు. అంటే ఎవరెవరి ద్వారా దేవుని తన కార్యాన్ని జరిగించాలని ఉద్దేశించాడో ఆ ఉద్దేశించబడిన ప్రకారము ఏర్పరచబడిన వారిగా, వారు దేవుని పరిచారకులుగా, పనివారిగా, అపోస్తలులుగా, శిష్యులుగా దేవుని చేత ప్రేరేపింపబడి ఆత్మచేత నడిపింపబడుతున్న వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అందుకనే అంటున్నాడు, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరి మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. అంటే ఏంటి? ఒకప్పుడు వారు జీవము లేని వాటితో జీవించారు, జీవము లేని వాటి యందు సేవించారు, జీవము లేని వాటి యందు మనస్సు కలిగి ఉన్నారు. అవి వారిని ఏ విధంగానూ దీవించలేవు, ఆశీర్వదించలేవు. కాబట్టి అవి వట్టివి. అంటే మానవుడు తన స్వహస్తాల చేత నిర్మించుకున్న వాటినిగా అవి ఉన్నవనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే మానవుని యొక్క ఉద్దేశము, మానవుని యొక్క ఆలోచన తాను దేవుని యెడల ఎటువంటి ఉద్దేశము కలిగి ఉండాలో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకే అంటాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి
జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు అన్నాడు. అంటే జీవం లేని వాటి యందు జీవిస్తున్నారు, ఇప్పుడు వాటిని విడిచిపెట్టారు. ఇప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నారు. అంటే మీలో, మీ యొక్క కుటుంబాలలో, మీ యొక్క ప్రదేశాలలో, ప్రాంతాలలో ఈరోజు మీరు ఈ విధంగా ఉన్నారంటే మీలో ఉన్న ఆత్మ జీవాత్మ ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే దేవుడు మానవుని మరి ఆ యొక్క మట్టి ద్వారా ఆయన నిర్మించి అతనిలో ఆయన జీవాత్మను ఊదాను. అంటే ఆయన ఆత్మ మనలో ఊదాడు. అంటే ఆ ఆత్మ చేత జీవిస్తున్న మనము జీవాత్మ కలిగాము. ఆ జీవాత్మ మనలను జీవింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు గత స్థితిని గుర్తు చేశాడు. ఏమన్నాడు? మరి మీరు విగ్రహములను విడిచిపెట్టి, అంటే జీవము లేని వాటిని విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నగు దేవుని దాసులగుటకు అంటాడంటే ఏదైతే దేవుడు వారికి చూపించాడో ఆ జీవము కలిగిన మాట, వాక్యము, దేవుని యొక్క ఉద్దేశ్యము, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ప్రభు యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా వారిని మరింతగా దేవుని యొద్దకు నడిపించాయి. అంతడమే కాదు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అంటే మరణించి తిరిగి లేచిన క్రీస్తు. ఎవరైనా మానవులమైన మన కొరకు, మన పాపముల కొరకు తండ్రి యొద్ద నుండి పంపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆదరణకర్తగా నేడు మన మధ్య ఆయన ఒక సంచకరవును ఉంచాడు. అంటే దేవుడు ఈ విషయాలలో తన పాత్ర ఏమైనదంటే తాను దేని కొరకు ఈ లోకానికి ఆయన కుమారుని పంపించాడంటే మరణమైన పాపమైన మానవునికి విమోచన కలిగించాడు. ఇప్పుడు జీవము లేని వాటి ఉండి ఉన్న వారికి ఉపయోగం లేదు కాబట్టి జీవము కలిగిన దేవుని యొద్దకు వారు వచ్చారు కాబట్టి ఎవరైతే ఆ ప్రజల కోసము, జనాంగం కోసం మరణించారో ఆ యేసుని గురించి ఇక్కడ పౌలు గుర్తు చేసి అంటున్నాడు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అన్నాడు. అంటే రాబోయే ఉగ్రత అంటే ఏంటి? మరణము నుండి తప్పింపబడి జీవము కలిగిన దేవుళ్ళలోకి వచ్చిన నీవు ఆ జీవాన్ని కొనసాగించాలి. ఏ విధంగా? ప్రభు యొక్క రాకడలో, ప్రభు యొక్క ఉద్దేశములో, ప్రభు యొక్క ఆలోచనలో 2024 సంవత్సరాల క్రితం శరీరాకారిగా మానవునిగా వచ్చిన ఆయన నేడు తండ్రి వద్ద నుండి తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆ రాకకు తగిన ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండండి అని పౌలు అక్కడ ఆనాడు తెసలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంటే మన విశ్వాసము, మన నిరీక్షణ, దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, ఈ జీవముతో కూడిన వాటిని ప్రభువు ఎందు నిమిత్తము ఆయన వచ్చాడో తెలియజేశాడు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి. అంటే ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడాలంటే నువ్వు జీవము కలిగిన, మరణం గెలిచిన ప్రభువుని కలిగి ఉండు అంటున్నాడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని యొక్క రెండవ రాకడను గుర్తు చేస్తూ ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన పైనుండి వచ్చేటప్పటికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రత్యేకింపబడి, ఆత్మయందు నిలిచి జీవము కలిగిన దేవుని మాటల చేత జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన యొద్దకు కొనపోవడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, పరలోకము నుండి వచ్చునని ఎదుగురు చూచుటకును మీరెలాగా దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజెప్పుచున్నారు అంటాడు. కాబట్టి వారి హృదయాలు మార్చబడ్డాయి, వారి ఆలోచనలు మార్చబడ్డాయి, వారు జీవము కలిగి దాని యొద్దకు వచ్చారు. ఇప్పుడు జీవము కలిగిన దేవుని యొద్ద వారు జీవిస్తున్నారు. కాబట్టి ఆనాడు తెసలోనికేలో ఉండే సంఘానికి పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే జీవము లేని వాటి యందు మనుషులు ఉన్నారో, ఆ జీవము కలిగిన వాటిని కలిగి ఉన్నారో వాటి వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదని తెలుసుకుని వాటిని విడిచిపెట్టాడు. కాబట్టి నేడు జీవము కలిగిన దేవుని మాట చేత జీవిస్తున్న నీవు నేను ప్రభు రెండవ రాకడలో ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆయన మొదటిగా ఆయన బాలయేసుగా ఈ లోకానికి వచ్చాడు. రెండోసారి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కాబట్టి వాని క్రియల చొప్పున వానికి ఆయన జీతం ఇచ్చేవాడే ఉన్నాడు. కాబట్టి నీవు నేను ప్రభుతో ఉండాలన్నా, ప్రభుతో జీవించాలన్నా, ప్రభు రాజ్యములో ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఆయనతో ఉండాలంటే మన హృదయాలను
కలవరపాటు పడక ఆత్మయందును, విశ్వాసమందును, నిరీక్షణ యందును, ప్రేమయందును, దేవుని యొక్క కృపయందును కొనసాగుతూ పౌలు ఏదైతే తెస్సలోనిక సంఘానికి తన తోటి పరిచారకుడైన మరి సిల్వానుతో తిమోతితో కలిసి ఈ ఉత్తరాలను రాసి పంపించాడో, నేడు ఈ ఉత్తరాలు వారికే కాదు సార్వత్రిక సంఘానికి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, జీవింపచేయవాడవు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నా కొరకు మా కొరకు ఈ లోకానికి పంపబడిన ప్రభువా, నీ ప్రేమయందు, నీ కృపయందు, నీ యందు జీవించడానికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప నిత్య జీవము నీ యొక్క సేవకుడిగా, నీ అపోస్తలత్వాన్ని కలిగిన వాడిగా పౌలు, సిల్వాని, తిమోతి వారు నిన్ను కలిగి నిన్ను సేవించి వారు బ్రతికి అనేకులను బ్రతికిస్తూ మరణము నుండి జీవములోనికి నడిపింపబడిన నీ ప్రేమను తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, నీవు రెండవసారి రానయ్యున్నావు. నీ రాకడకు తగిన సిద్ధపాటు ప్రతి మానవుడు గుర్తెరిగి నీయందు, నీ మహిమయందు, నీ నిత్యరాజ్యమందు జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అందరూ తమను తాము స్వపరీక్ష చేసుకొని జీవము కలిగిన నీ మాటలు యందు జీవిస్తూ, అయ్యా విగ్రహము వట్టిది మట్టిది నాయన, జీవము లేనిదని వారు ఏ విధంగా అయితే వాటిని విడిచి విశ్వాసము కలిగిన నీ మాటల యొద్దకు, నీ యొద్దకు వచ్చి ఉన్నారో అటు రీతిగా ప్రభువా, నిజ రక్షకుడవు నిజ దేవుడు అయిన నిన్ను బట్టి మేము జీవించుటకు, ఆ విధంగా జీవించగలందులకు అతి కృప మా అందరికీ దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపచేత నింపి కాపాడమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడు దినాలు మాకు దయచేయం, మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.